ఐబొమ్మ నిర్వాహకుడికి జన్నత్ సినిమాకి సంబంధం ఏంటి? ఐబొమ్మ ఈ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడు, ముఖ్యంగా టాలీవుడ్లో. సినిమా పైరసీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది ఈ ఐబొమ్మ. అలాంటిది ఈ ఐబొమ్మకి ఫీడింగ్ ఇస్తున్న కొంతమందిని రీసెంట్గా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ అరెస్ట్ జరిగిన వెంటనే ఆ ఐబొమ్మ అడ్మిన్ అయినటువంటి ఇమ్మడి రవి ఒక స్టేట్మెంట్లో పోలీసులకే సవాలు విసిరి దమ్ముంటే పట్టుకోండి, తన జోలికి వస్తే పోలీసుల జీవితాలే బయట పెడతా లాంటి బెదిరింపులకి దిగటం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు మామూలుగానే ఫైర్ మీద ఉంటారు. అందులోనూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ గారు వచ్చాక మరింత వేడి మీద ఉన్నారు. మరి వాళ్ళకి ఇలాంటి సవాలు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? పక్కా ప్రణాళికతో కరేబియన్ ఐలాండ్స్ నుంచి ఇండియాకు వచ్చిన ఐబొమ్మ అడ్మిన్ ఎయిర్పోర్ట్లో దిగగానే అరెస్ట్ చేశారు. వాళ్ళేంటో చూపించారు. అయితే ఈ మొత్తం పరిణామంలో కీలక అంశమే ఈ కథకి జన్నత్ కథకి సంబంధాన్ని తెలియజేస్తుంది. అదేంటో కాదు, జన్నత్ సినిమా టైప్లో లాగా ఐబొమ్మ అడ్మిన్ని తన భార్యే పక్కా సమాచారం ఇచ్చి పోలీసులకి పట్టించినట్టు తెలుస్తుంది. భార్యతో గొడవలయ్యి విడాకుల కోసం ఇండియాకు వచ్చిన ఈ ఐబొమ్మ అడ్మిన్ రవి పోలీసులకి ఎయిర్పోర్ట్లో దిగగానే చిక్కాడు. మొత్తానికి ఇన్నాళ్ళు ప్రొడ్యూసర్స్ని ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళకి ఎన్నో కోట్ల నష్టాన్ని చూపించిన రవి తన సొంత భార్య ద్వారానే దొరికిపోవడం ఒకంత సంచలనంగానే మారింది.